కొత్త బట్టలు, కొత్త వెలుగులు. మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అమ్మ కళ్ళ ముందే ఆడుకున్న ఆ పసికందులు కాసేపట్లో వస్తామని చెప్పి నీటి ఒడ్డుకు వెళ్ళారు. కానీ కాలం ముంచుకొస్తుందని ఆ తల్లి ఊహించలేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు కళ్ళ ఎదుటే నీట మునిగిపోతుంటే తన ప్రాణం పోయినా పర్వాలేదనుకుని ఆ తల్లి ఆరాటపడింది. కానీ విధి వంచింది. బిడ్డలను కాపాడబోయిన ఆ తల్లి వారితో పాటే అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం కస్తూరిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ స్థానికుల్ని కన్నీళ్లకు గురి చేసింది. ఆ ఇంట్లో అప్పటి వరకు పలకరింతులు, నవ్వులు విరిశాయి. శనివారం సాయంత్రం కావడంతో కిరణ్ కుమార్ సరదాగా ఆడుకుంటూ స్నానం చేయటానికి సమీపంలోనే చెక్ డ్యాం వద్దకు వెళ్ళాడు. నీటిలో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు చిన్నారులు అదుపు తప్పి లోతులోకి వెళ్ళిపోయారు. ఊపిరాడక బయటకు రాలేక ఆ చిన్నారులు కొట్టుమిట్టాడుతుంటే ఒడ్డున ఉన్న తల్లి గుండె చెరువైపోయింది. ఈత రాకపోయినా ప్రాణభయం ఉన్న తన బిడ్డల్ని ఏదో విధంగా రక్షించుకుందామని నీటిలో మునిగిపోతున్నటువంటి ఆ కేకలు ఉన్నటువంటి ఆ తల్లి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయి ఉటావుటిన ఆ నీటిలోకి వెళ్ళి తన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎంతకీ ప్రయత్నం చేసినా సరే ఆ లోతు ఎక్కువ కావడంతో తను కూడా మునిగిపోయింది. మునిగిపోతూ ఆ బిడ్డల్ని రక్షించుకుందామని చెప్పి ఎంతో పోరాటం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. బిడ్డలతో పాటు తాను కూడా మునిగి చనిపోయింది. బిడ్డల్ని ఒడ్డుకు చేర్చేందుకు ఆ తల్లి ఎంతగా ప్రయత్నించిందో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పిల్లల కేకలు విని మునిగిపోతున్నాం అమ్మా అని చెప్పి వాళ్ళు అలా పిలిచిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి తను ఒక్క ఉదుటున నీటిలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఆ విధి ఎంత బలీయమైందో చూడండి. ఎందుకంటే ఈత రాదు, తన పిల్లల్ని కాపాడుకుందామనే ఆశ ఒకవైపు, ఇవన్నీ కూడా ఆ బిడ్డల్ని కాపాడే ప్రయత్నం శాయశక్తులా ప్రయత్నించి తాను మునిగిపోతున్నా కనీసం తన బిడ్డలన్నా ఒడ్డుకు చేరుద్దామని చెప్పి ఆ తల్లి పడినటువంటి తపన అక్కడ ఉన్నటువంటి స్థానికులు నిజంగా తీవ్రంగా కంటతడి పెట్టిస్తోంది. ఆ చెక్ డ్యాం మృత్యుపాశమై ముగ్గురిని కబళించింది. మీరు ఫోటోల్లో కూడా చూడొచ్చు. చీకటి పడుతున్నా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి స్థానికులు అక్కడికి వెళ్ళి గాలిస్తే ముగ్గురి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. విగత జీవులుగా మారిపోయారు. అప్పటి వరకు కళ్ళ ముందు తిరిగినటువంటి చిన్నారులు, వారిని కాపాడుకోవాలని వెళ్ళినటువంటి తల్లి, ఇలా ముగ్గురు ఒకేసారి విగత జీవులుగా మారటంతో కస్తూరిపల్లి గ్రామం శోకచంద్రంలో మునిగిపోయింది. అమ్మంటే ప్రాణం అనుకున్నటువంటి ఆ బిడ్డల కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఆ అమ్మ, అటు వాళ్ళందరూ కూడా గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ గ్రామం మొత్తం కూడా తీవ్ర శోకంలో మునిగిపోయింది, విషాదంలో మునిగిపోయింది, కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. నిజంగా అప్పటి వరకు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా గడిపారు. అలా వాటర్ దగ్గరికి వెళ్ళారు, ఆ చెక్ డ్యామ్ దగ్గరికి ఆడుకుంటామని చెప్పారు. అలా ఆట సరదా ఈ విధంగా ప్రాణాలు తీస్తుందని చెప్పి పాపం ఆ పిల్లలకు కూడా తెలియదు. ఎంతో అమాయకంగా ఉన్నటువంటి ఆ పిల్లలు ఆడుకుందామని చెప్పి వాటర్లో దిగితే వాటర్లో లోతు ఎక్కువ కావడంతో మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి తల్లి, సమీపంగా ఉన్నటువంటి తల్లి ఒక్కసారిగా తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసిందో. ఆ టైంలో అరుపులు, కేకలు విన్నా కానీ ఎవరు కూడా అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఉటావుట్న ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే ముగ్గురు ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళు. కానీ ఆ తల్లే తన ప్రాణాలకు తెగించి మరి తన బిడ్డల్ని, కడుపు తీపి ఉంటుంది కదా, తన బిడ్డల్ని ఏదో రకంగా రక్షించాలి, నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న ఆ తపనతో ఆమె కూడా నీటి లోపలికి వెళ్తే ఆమె కూడా ఈత రాదు కాబట్టి వాటర్లో అంతకంతకు లోతులోకి వెళ్ళి మునిగిపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మొత్తం గ్రామం మొత్తం కూడా ఈ వార్త విని ఆ చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ తల్లి, ఆ బిడ్డలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బంధువులు కావచ్చు, వాళ్ళకి సమాచారం అందించారు. ఉటావుట్న అందరూ కూడా అక్కడికి చేరుకుని చాలా అంటే చాలా రోధించినటువంటి పరిస్థితి.